హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. పిల్లలు ఎప్పుడు బయట తిందామనే ఆలోచనలో ఉంటారు. మనం ఇంట్లో ఈ విధంగా చేస్తే ఇంట్లోనే తింటారండి. చూడండి ఎలా చేస్తానో, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందుగా మనమైతే స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించిన తర్వాత ఆయిల్ పోసేసి ఈ విధంగా ఎగ్ ఉంటుంది కదా, దాంట్లో నేను ఆల్రెడీ కారము, పసుపు, అల్లం, అవన్నీ ఉప్పు అన్నీ వేసి కలిపేసిన తర్వాతనే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఎగ్ను వేసేసానండి. చిన్న చిన్న ముక్కలుగా చేశాను. చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసానండి. మీకు కావాలంటే పెద్ద ముక్కలుగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ పోస్తున్నామండి. ఒక 2.5 స్పూను. దాంట్లో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిగడ్డలు, టమాటాలు వేస్తున్నానండి. మీ ఇష్టం అండి, కావాలంటే టమాటాలు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అండి. చూసారు కదా, ఈ విధంగా వేసేసాను. దీన్ని ఒకసారి కలిపేద్దామండి. ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. చూసారు కదా, కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. నెక్స్ట్ ఇలా కలిపేస్తున్నామండి. ఇలా కలిపేసిన తర్వాత చూసారు కదా, కలిపేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసానండి. సాల్ట్ వేయడం వల్ల ఇవి ఇంకా త్వరగా మగ్గిపోతాయి. కొంచెం లైట్గా పసుపు వేసాను. నెక్స్ట్ పసుపు వేసిన తర్వాత మనం గరం మసాలా కొంచెం వేస్తున్నానండి. ఆల్రెడీ మనం మసాలా వేస్తాం కదా నూడిల్స్కి సంబంధించింది, కొంచెం ఇది కూడా యాడ్ చేశాను బాగుంటుందని. ఓకే అండి, ఆల్రెడీ నేను నూడిల్స్ని ఉడికించి పెట్టేశానండి. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అమ్ముతారు కదా, అదే నూడిల్స్ తీసుకొచ్చి ఉడికించాను. నెక్స్ట్ దాన్ని అంతా దీంట్లో వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేశానండి. ఇప్పుడు దానిపైన మళ్ళీ మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉంది కదా, అది ముక్కల్ని వేస్తున్నానండి. ఇలా వేసేసాము. నెక్స్ట్ దీంట్లో మనం సాస్లు వేసుకోవాలండి. షెజ్వాన్ సాసు, టమాటో సాసు, సోయా సాస్ వేసుకుంటున్నాము. చూసారు కదా, ఇలా 1 బై 1 అన్నీ వేసుకోవాలి. ఇది మసాలా వేస్తున్నానండి, నూడిల్స్ది మసాలా వేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో సోయా సాస్ కూడా వేసేసాను. ఇలా అన్నీ 1 బై 1 వేసుకోవాలి. కారం కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా అంతా కలిపేసుకోవాలి. ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కాబట్టి కాస్త చూసుకొని కావాలంటే కలిపేటప్పుడు వేసుకోవచ్చు అండి. ఫైనల్గా మనమైతే కొత్తిమీర వేస్తున్నామండి. చూసారు కదా, కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వీటిని అన్నిటినీ కలిపేసుకోవాలండి. కావాలంటే మనం ఉల్లికాడలు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. క్యాబేజీ తురుము కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మొత్తం అయిపోయింది. ప్లేట్లో పెట్టేశాను. ఇలా ఆనియన్స్